మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, ఒక్క సీటే అన్నావు కదా, ఒక్క సీట్లనే తెలుసుకుందాం దా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్లోనే తెలుసుకుందాం అని. అప్పటి నుంచి మళ్ళా సడిలేదు సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, మగతనం అంటే ఎలక్షన్లు గెలుచుడు కాదు. మగతనం అంటే మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో. 2 లక్షల రుణమాఫీ అన్నావు, దమ్ముంటే 100 రోజుల్లో మార్చి 17 లోపల 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే మగాడివైతే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నావు కదా, అది చేసి చూపెట్టు. దమ్ముంటే మగాడివైతే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, పంటలకు నీళ్ళి, గొంతులు ఎండిపోతున్నాయి, ఆ ఎండిన గొంతులకు నీళ్ళి. మగాడివైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట, మహాలక్ష్మి అన్నావు, కోడళ్లుంటే 2500, ఇంట్లో అత్తలు అవ్వలుంటే తాతలుంటే 4000 అన్నావు. కేసీఆర్ ఒక్క అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ఈ దమ్ముంటే గా పని చేసి చూపెట్టు. మగాడివైతే గా పని చేసి చూపెట్టు. ఇవాళ నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన సొల్లు పురాణం, ఎటు పడతట అబద్దాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రజలు మంట మీద ఉన్నారు. మీకు నాకంటే బాగా మీకే తెలుసు. ప్రజలు మంట మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది అనే కోపం మీద ఉన్నారు. మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి आप हमारे बड़े भैया है बड़े भाई है అంటాడు. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బడే భాయ్ తో బడే భాయ్ చోటే మియా సుబాన్ అల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు. గట్లున్నది కథ ఇయ్యాల.